తండ్రి అయిన దేవుని పేరేంటి? తండ్రి అయిన దేవుని పేరు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఈ పేర్ల మీద అనేక రకాలైన అపోహలతో క్రైస్తవ ప్రపంచంలో జరగకూడని ఎన్నో వివాదాస్పదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకోవడమే కాకుండా సరైన అవగాహన లేకపోవటం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు పిలువబడుతున్నారు, పిలుస్తున్నారు. ఈ పేరుతోనే పిలిస్తే దేవుడు పలుకుతాడు అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి క్రైస్తవులు ఉన్నారు. ప్రియులారా, దేవుని జ్ఞానానుసారము పేరు అన్నదే క్యారెక్టర్కు సంబంధించి ఉండాలి. మర్చిపోకండి. గుణానికి సంబంధించిందే పేరు. సుందరి అని పేరు పెట్టిన తర్వాత మెల్లకన్ను, కుంటికాలు, బట్టతల ఉన్నదనుకోండి, ఆ పేరుకి ఆమె సరిపోలేదు. గాంధీ అని పేరు పెట్టామనుకోండి, గాంధీని గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కనుక దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పెట్టిన మహా వ్యక్తిగా, సహనపరుడుగా, తను చంపిన వారిని క్షమించమన్న ఎంతో ఉన్నతమైన మనస్సు గల యేసుక్రీస్తు వలె కనబడాలి. అతనికి గాంధీ అని పేరు పెట్టిన అర్థం ఉంది. ఒక గూండా, ఒక దొంగ, ఒక తిరుగుబోతుకి గాంధీ అని పేరు పెడితే తప్పు. సౌండ్ పెట్టండి. ఏమైంది మీకు? ఎందుకున్నారు అంతమంది? బయటకు వచ్చేయండి. ఆ లోపల అందరినీ బయటకు తగిలే. ఎన్నిసార్లు చెప్పినా మీరు అక్కడ ఉండకూడదు. అంతమంది ఎవడో ఒకడుంటేనే పని అవుద్ది. అక్కడ వచ్చేయండి. ఒకడే ఉండాలి సౌండ్ సిస్టంలో. కనుక పేరుకు తగినట్టుగా సౌండ్ పెట్టో, పేరుకు తగినట్టుగా ఉండాలి, లేదా క్యారెక్టర్కు తగినట్టుగా పేరు పెట్టుకోవాలి. బైబిల్ చెప్పిందండి ఇది, బైబిల్లోని మాట. చూద్దామా? కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. దేవుని పేరు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలో ముందు అని అంటున్నాడు. 53 కీర్తనలో 2వ వచనం. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడట. చూడండి, దేవుణ్ణి ఎలా వెదకాలన్నాడు? వివేకము కలిగి. అంటే అవివేకులకు దొరకడు, అవివేకులకు అర్థం కాడు, అవివేకులకు దేవుడు అర్థం కాడు, అవివేకులకు దొరకడు. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే
దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై మోషే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. పేరులో ఉన్న అక్షరాలు కాదు, అక్షరాలతో కూడిన పేరు కాదు. గమనించాలి మీరు. అక్షరాలతో ఉన్న పేరు కాదు, పేరులో ఉన్న అక్షరాలు కావు. క్యారెక్టర్. అందుకే ఆ కిందకి చదువుకొని వెళ్తుంటాడు, కిందకి అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ఆలోచించమన్నాడు. అక్షరాన్ని బట్టి కాదు మనం ఆలోచించవలసింది. ఎందుకంటే ఈ విశ్లేషణ, అక్షరాల గురించిన విశ్లేషణ ఆయన మళ్ళా కొరింథీ పత్రిక 2వ పత్రికలో చెప్తున్నాడు. 3వ అధ్యాయం భారత ధర్మశాస్త్రం గురించి చెబుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములలో శబ్దాలను బట్టి కాకుండా ఆత్మకే, అంటే క్యారెక్టర్. ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదు. గాలి కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదు. తీపి కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదు. చేదు కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదు. కనిపించదు ఇది. మరి పంచదార కనిపిస్తుందంటే ఉప్పు కూడా కనిపిస్తుంది పంచదారలాగే. మరి పంచదార కనిపిస్తుందండి అని ఒకవేళ మీరు అనుకుంటే ఉప్పు కూడా అలాగే ఉంటుంది, పంచదారలాగే కనిపిస్తుంది. కానీ అనుభవాన్ని బట్టి, అనుభవించటం బట్టి మనం చెప్పాలి. ఆత్మ కూడా అంతే. గాలి కనిపించదు, అది శరీరాన్ని తాకగానే దాని క్యారెక్టర్ మనకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఆత్మ అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అన్నాడు. చూడండి, క్యారెక్టర్. ఆత్మ అనగానే క్యారెక్టర్, అది కనిపించదు ఆత్మ. కానీ మన నోటిని పలికిస్తుంది, మన కళ్ళకు దృష్టి ఇచ్చింది, మన చెవులకు వినికిడిచ్చింది, మన గుండెను పనిచేయిస్తుంది, మన చేతులను కదిలిస్తుంది, మన కాళ్ళను నడిపిస్తుంది. ఇన్ని చేస్తున్న ఆత్మ కనిపించదు. జీవించేది కనిపించదు, జీవించేది. అక్షరమైతే చంపేసేది. అక్షరము చంపును అని ఉంది చూడండి అక్కడ. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అన్నాడు. కనుక పేరులోని అక్షరాలను బట్టి మనం దేవుని గురించి ఆలోచించకూడదు. ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావము, ఆయన శీలము అనొచ్చు మనం. శీలవతి వేరు, అందగత్తె వేరు. ప్రతి అందగత్తె శీలవత కాదు, కాలేదు. కనుక ముఖం చూడగానే మనం అనుకోకూడదు క్యారెక్టర్ మీరు చెప్పలేరు. మొహం చూడగానే ఎవరి క్యారెక్టర్, ఎవరి గుణాన్ని మీరు చెప్పలేరు, శీలాన్ని చెప్పలేరు. శీలం, పాతివ్రత్యం, కన్యత్వం, అది అనుభవం, కంటికి కనిపించదు. దేవుడు కూడా శీలం. ఆయన శీలం ఏంటి? పేరు కాదు. పేరు గురించి ఎన్ని గొడవలన్నీ ఈరోజు జరుగుతున్నాయి.
ఈరోజు పేర్ల గురించి ఎంత గొడవ. ఏ నేల అయితే ఇటు అనుభవించడానికి. ఒకడు అమెరికాను అనుభవించాలనుకుంటున్నాడు, అమెరికా నేల అనుభవించాలనుకున్నాడు. ఒకడు ఆస్ట్రేలియాలో జీవితాన్ని అనుభవించాలనుకున్నాడు. ఒకడు ఇండియాలో తెలంగాణ అనుభవించాలనుకుంటున్నాడు, ఆంధ్రాలో. మరొకడు రాయలసీమ అనుభవించాలనుకున్నాడు. పేర్లు లేదు, అనుభవించటంలో ఉంది. కనుక దేవుని పేరును బట్టి మనం మాట్లాడుకోకూడదు, వివాదాలతో కూడినటువంటి వాటిలోకి మనం వెళ్ళకూడదు. ఈరోజు అనేక మంది ఇలాంటి సందర్భాలు మరి చూసుకుంటున్నారు. అందుకే 1 పేతురు 2:9 ఒక అద్భుతమైన ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా రాయించారు. 1 పేతురు 2:9 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయాలి. గుణాన్ని, క్యారెక్టర్ని అంటున్నాడు చూడండి. అక్కడ క్యారెక్టర్ని, రే సాలమన్ వీళ్ళు నమాజ్ ఎత్తేటప్పుడు ఒక పాట ప్లే చేయాలి, డిస్టర్బెన్స్ మనగా. ఆ పాట రెడీ చేసుకొని ఉంచుకో. ఏముంది నాయన? 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. గుణాతిశయము, గుణం, ఆయన క్యారెక్టర్ని చెప్పాలన్నాడు దేవుడు మిమ్మల్ని. తన గురించి, తన క్యారెక్టర్, తన పేరు చెప్పడం కాదు. తన పేరు చెప్పడం అంటే క్యారెక్టర్ చెప్పడమే. కానీ ఉట్టి పేరు చెప్పుకోవడం, పేరు గురించి వివాదాలు మొదలయ్యాయి. ఈ పేర్లు గురించినటువంటి వివాదాలు ఈరోజు సమాజంలో చోటు చేసుకున్నాయి. దేవుడు పేరేంటి? నిజంగా అండి, హిందువుల్లో వాళ్ళు అడిగితే ఒక మంచి మాట చెప్తారండి. ఏమండి, రాముడన్నా, కృష్ణుడన్నా, యేసు అన్నా, అల్లా అన్నా అంతా ఒకటేనండి, దేవుడేనండి అంటారు. అంటే దేవుడు అనే స్థానాన్ని వాళ్ళు చూశారు తప్ప రాముడు, కృష్ణుడు, యేసు, అల్లా అని అంటం లేదు. వాళ్ళు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు. పేర్లు చూడటం లేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఒక చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండు మీద చేసుకుంటారు, ఒక మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుండు మీద చేసుకుంటారు, వాళ్ళ దేవాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు గుండు మీద చేసుకుంటారు. అదే మన క్రైస్తవ దేవాలయం, వీడు బ్యాప్టిస్టుడు అయితే లోదరన్ చర్చ్ కనబడగానే ముఖం తిప్పేసుకుంటాడు, సెవెంత్ డే అనగానే ముఖం తిప్పేసుకుంటాడు. ఏమండి, ఆర్సీఎం అనగానే ముఖం తిప్పేసుకుంటాడు. చూడండి, క్రైస్తవులు ఎంత వివాదాస్పదంగా మారిపోయారు. వీళ్ళేదో జ్ఞానవంతులు, భూమిని తలక్రిందులు చేయవారని బైబిల్లో రాయబడితే వీళ్ళు ఎలా తయారయ్యారంటే కడకు బైబిల్ అర్థం కాని అధోగతికి వెళ్ళిపోయారండి వీళ్ళంతా. ఈరోజు క్రైస్తవులు. కానీ హిందువుల్లో చాలా మంచి ఆలోచన ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే పేర్లు ఏమీ లేదు, ఆయన గుణాన్ని మనం ప్రచురించాలి. గుణాన్ని ప్రచురిస్తున్నావా నువ్వు? ఆయన క్యారెక్టర్ని చెబుతున్నావా నువ్వు? లోకంలో ఉన్న వాళ్ళంతా తన పిల్లలేనని, ఆ పిల్లలంతా తన దగ్గరకు రావాలని, వాళ్ళంతా నిత్యాగ్ని దండకు పోకూడదని, వాళ్ళంతా తన దగ్గరికి చేరుకోవాలని ఆయన క్యారెక్టర్, ఆయన మనసులో ఉన్నది, ఆయన ఆలోచన ఈరోజు సమాజం చెబుతుందా? చూశారు కదా పాటలో, ఈ గెంతులేంటి, అల్లర్లేంటి, ఆ పోకిరి. ఏమండి, హిందూ దేవాలయాల్లో అలా ఉంటాయా? మసీదుల్లో అలా ఉంటాయా? కానీ వాళ్ళు క్రైస్తవులేనా? ఎంత దారుణంగా మారిపోయారంటే ఈరోజు క్రైస్తవ్యం. పేర్లకు విలువనిచ్చారు. నేను పెంతెకోస్తోడిని అంటాడు, నేను బ్యాప్టిస్టోడిని అంటాడు, నేను లోథర్ మిషనోడిని అంటాడు, నేను సెవెంత్ డే ఉండి అంటాడు, నేను సిరియన్ బ్యాప్టిస్ట్ అంటాడు, నేను కెనడా బ్యాప్టిస్ట్ అంటాడు, నేను అమెరికన్ బ్యాప్టిస్ట్ అంటాడు.
అర్థం కాలేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వారికి అర్థం కాలేదు. ఆయన క్యారెక్టర్ ఇక్కడ అర్థం కాలేదు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి దేవుని క్యారెక్టర్ అర్థం కాలేదు. ఏమండి? ఆదికాండం 11వ అధ్యాయంలో 1వ వచనంలో నుంచి మనం చదివితే భాషల దగ్గరికి వెళదామండి. ఈ భాషల్లో ప్రయోగింపబడిన పదాలు ఈ ఆదికాండం అనగా పాత నిబంధన ఆలోచిస్తే మనం హిబ్రూ భాషలో రాయబడింది. అది ఆదిమ హిబ్రూ భాషలో రాయబడింది. ఈ హిబ్రూ భాషలో కాసేపు పక్కన పెడదాం, చదవండి అధ్యాయాన్ని. ఈ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఏనైనా భూమి ఎందంతటా ఒక్క భాష అన్నాడు. ఎన్ని భాషలు ఉన్నాయండి? ఒకే భాష. ఏ భాషను బైబిల్ చెప్పింది చెప్పండి? భూమి ఎందంతటా ఒకే భాష అని అన్నాడు. అది ఏ భాష? 11వ అధ్యాయంలో ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టుకుందాం అనుకొని మాట్లాడుకున్న ఆనాటి ప్రారంభ మధ్యాసియాకు చేరినటువంటి ప్రజలు, ఇరాక్ ప్రాంతం అండి ఇది. తొలి ప్రారంభ మానవులు బాబెలు గోపురాన్ని కట్టారు చూసారా? ఆ బాబెలు గోపురం కట్టిన చోటే బాగ్దాదు, ఇరాక్ దేశం అది. అక్కడ నుంచి వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఒక భాష మాట్లాడారు. అదే భాష బైబిల్లో లేదు. అది పలానా భాష అని బైబిల్లో లేదు. ఒక భాష అన్నాడు. భాష కానీ ప్రయారిటీ ఇవ్వలేదు. ఆయన భాషకు ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రత్యేకత ఇవ్వలేదు దేవుడు భాషకి. ఒక భాష మాట్లాడారండి వాళ్ళంతా. అదే భాష అయితే నీకెందుకు? అదే భాష అయితే నీకెందుకు? ఏ భాషలో ఏమనుకున్నా ఆ రోజు వాళ్ళు అనుకున్నది ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడతామని. వాళ్ళు ఏమనుకున్నారన్నది రాసినప్పుడు వాళ్ళు ఏ భాషలో అనుకున్నారన్నది నీకు అవసరమా? చూసారా ఎంత చక్కటి పదప్రయోగం జరిగిందో బైబిల్లో. ఆ రోజు వాళ్ళు ఎరమిక్లో మాట్లాడారని అంటాడు ఒకడు. ఎరమిక్ ఏంటి, అరబిక్ ఏంటి, నీకు ఎందుకురా? ఏదైతే నీకెందుకు? అర్థం కాని ఏదో భాష నీకెందుకు? అర్థమయ్యే భాషలో నీకు చెబుతున్నప్పుడు అర్థం చేసుకో. అర్థం కాని ఏ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారో నీకు అనవసరం. అర్థం అయ్యే నీ భాషలో నీకు తెలిసిపోయింది కనుక ఆలోచించు అంటున్నాడు దేవుడు. ఏనైనా ఏ భాష అన్నాడు? ఒక భాష అన్నాడు. చూడండి, ఒక పలుకు అన్నాడు. ఒక భాష, ఒక పలుకు, వివాదం లేదు. భాషలు వచ్చిన తర్వాత కదా విడిపోయారు వీళ్ళు. ఎప్పుడు విడిపోయారు? ప్రారంభ మానవులు. భాషలు మారాయి. భాషలు మారటం వలన విభజన ప్రారంభమైంది. విభజించబడిపోయారు అందరూను. భాషను బట్టి విడిపోయారు వాళ్ళు. ఒకే భాష ఉంటే దేవుని మాట వింటే జీవవృక్ష ఫలాలు తినేవాళ్ళు. వినకపోబట్టే గడ్డి మేస్తున్నాం ఈరోజు మనం అంతా. గడ్డి నుండి వచ్చిందే ధాన్యం కానీ గోధుమలు కానీ దేని నుంచి వచ్చాయి? గడ్డి నుంచి కదా. ఆ గడ్డికి మొలిచినవే ఆ గింజలన్నీ. గడ్డి పశువులకి, గింజలు మనకి. జీవవృక్ష ఫలాలు తినేవాళ్ళ దశ ఎలా మారిందో చూసారా? దేవుని మాట వినక ఒక భాషలో ఉండి వాళ్ళు ఏం చేశారు? తప్పు చేయాలనుకున్నారు. ఒక భాషలో ఉండి తప్పు చేయాలనుకున్నారు వాళ్ళు. ఆకాశాన్ని అంటే శిఖరం అవసరమా? మొన్న కట్టింది 180 అంతస్తులు ఎంతో కట్టాడు దుబాయ్లో.
అది ఆకాశాన్ని అంటేది ఏం కాదు, అది ఆకాశాన్ని అంటే అంతటిదేం కాదు అది. కానీ ఆకాశాన్ని అంటేది కడదాం అనుకున్నారు వీళ్ళు. ఆలోచించారా? కనుక ఏ భాష అని బైబిల్లో లేదు. అర్థమైందా? కానీ ఈరోజు భాష ఎన్ని భాషలు తెలుసంటే, ప్రపంచంలో అధికారిక భాషలు 6912 భాషలు ఉన్నాయి. లిపి కలిగినవి అంటే అక్షరాలు ఉన్నవి, భాషకు అక్షరాలు ఉన్నవి. ఇంగ్లీషులో ABCDEF అని ఎలాగంటామో అక్షరాలున్న భాష. తెలుగు అ ఆ ఇ ఈ ఉ అని ఎలాగంటున్నామో అక్షరాలున్న భాష అంటారు దాన్ని. ఇలాంటి భాషలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయట? 6912 అధికారిక భాషలు, లిపి కలిగిన భాషలు అని అర్థం. ఏమండి? ఇన్ని భాషలుండి వీళ్ళకి ఏమర్థమైంది? ఇన్ని భాషలు తెచ్చుకున్నారు, చేసుకున్నారు, ఏమర్థమైంది? ఏం అర్థం లేదు. ఏమండి? ఈ మధ్య మన గొడవైంది ఆంధ్రదేశంలో, మీ అందరూ తెలుసు కదా. ఆంధ్ర బ్యాంక్ అని తెలంగాణలో ఉంటే ఆంధ్ర కొట్టి తెలంగాణ బ్యాంక్ అని రాశారు. ఏమొచ్చింది? దానివల్ల ఏమొచ్చింది? విరోధం వచ్చింది, కొట్లాడుకుంటున్నారు, తేడాలు వచ్చేసాయి, విభజన ప్రారంభమైంది. విభజన కోసం కదండి ఇదంతా జరుగుతుంది. విభజన. మనిషి తెలివితేటల వలన గొప్పవాడిని అవుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ కుంచుకుపోతున్నాడు అనే భావన ఈరోజు వాళ్ళకి తెలియటం లేదు. ఏనా? భాషలున్న మనం ఏమయ్యామని ఈరోజు ఆలోచిస్తే విడిపోతున్నాం, దేవుని పని చేయలేకపోతున్నాం, దేవుడు అర్థం కాకుండా పోతున్నాడు, దేవుని ఆలోచన లేదు, దేవుని క్యారెక్టర్, దేవుని భావం, స్వభావం మనకు తెలియకుండా పోయింది. కానీ భాషలు లేనివి ఏం చేసాయో చూస్తారా బైబిల్లో? అసలు భాషలే రానివి, భాషలే లేనివి, మనకంటే కోటాను కోట్ల రెట్లు పెద్దవి, మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉన్నవి, వాటికి భాష లేదండి. కానీ నీవు చేయింది, అన్నీ ఉన్న నీవు చేయనిది భాష లేని అవి ఏం చేస్తున్నాయో బైబిల్లో చూస్తారా? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచుండగా ఈ శూన్యం అంతా కూడా అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఎలాగా? భాష లేకుండా ఎలా ప్రచురిస్తుంది అది? ఆలోచించరు ఎప్పుడైనా? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుండగా ఆ ఆకాశములున్న ఆ క్రింద భాగం అంతా కూడా, ఆ ఖాళీ ప్రదేశం అంతా కూడా, ఆకాశం కింద ఉన్న ఈ ఖాళీ స్థలం అంతా కూడా దేవుడు చేసిన ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వండర్గా లేదండి ఇది? భాషను నువ్వు నేనేం చేసాం? భాష తెలిసిన మనం ఏం చేసాం? భాష తెలిసిన మనం బోగస్గా మారిపోయాం. భాష లేని అవి దేవుని పనిలో ఉన్నాయి. మరి నీకు భాష ఇచ్చే ఉపయోగం ఏముంది?
ఇందాక మీరు పేతురులో 2:9 ఏం చదివారు? ఆయన గుణాతిశయములను ప్రచురము ఆయన క్యారెక్టర్ని చెప్పటానికి దేవుడు మనల్ని చీకటిలో నుండి పిలిస్తే, భాష కలిగిన నీవు చీకటిలో నుండి పాపంలో నుండి బయటకు వచ్చి ఏం చేస్తున్నావు? క్రైస్తవం ఏం చేస్తుంది? ప్రపంచ మానవాళ్ళు ఏం చేస్తుంది? మీరు ఆలోచించండి. చెడిపోయింది కదా. ఆకాశములు దేవుని మహిమను వివరించినప్పుడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నప్పుడు, ఆ అంతరిక్షంలో ఉన్న సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇవేం చేస్తున్నాయట? పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు బోధ. ఏంటా బోధ? మానవులారా జాగ్రత్తగా ఉండండి. నేను స్వరాలు అవి వినబడుతున్నాను. ఆకాశవాణి కానీ భూవాణి కానీ ఏ వినబట్టం లేదు. మరి ఏంటి బోధ? ఏంటి? మనం ఇలా వాచి చూసుకొని ఇలా గంటను చూసారా? ఈ ముళ్ళు తిరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఈ ముళ్ళు తిరగక ముందే ప్రకృతి తిరుగుతుంది. విమానాలు లేటు, రైలు బళ్ళు లేటు, బస్సులు లేటు. మనం అన్న మాట ప్రకారంగా ఎప్పుడూ లేటే. ఎప్పుడైనా మన టైంకి పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తామా? పంక్చువాలిటీని మనం ఎప్పుడైనా మెయింటైన్ చేస్తామండి? మెయింటైన్ చేయం. ఇదిగో వచ్చేస్తున్నానంటావు. ఇదిగో అంటే ఎప్పుడు? ఇదిగో వచ్చేస్తానని చెప్పావు 6 గంటలకి, 9 అయింది, ఇంకా నువ్వు 5 దారిలో ఉన్నానంటాడు. అసలు నిలకడలేని వాళ్ళు, అబద్ధికులు, నిలకడలేని వాళ్ళు, అబద్ధికులు, మాట తప్పేవాళ్ళు ఎవరో? భాష ఉన్నవాళ్ళు. ఎవరు? భాష ఉన్నవాళ్ళు. భాష లేనిది నువ్వు ఇలా చూసుకునేసరికి సూర్యోదయం ఆరంభమైపోద్ది. నువ్వు అప్పుడప్పుడు తెల్లవారిపోయింది, నువ్వు లెగిసిపోతే నీ పొరపాటు. కలగన్నావా? కంగారు పడుతున్నావా? ఇటు ఇంకా 1 గంటేనా అంటావు. అంటే నువ్వు తెల్లవారిపోమన్నప్పుడు తెల్లవారుతుంది. కానీ అది ఎప్పుడూ పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తుంది. సప్తర్షి నక్షత్ర మండలం ఎప్పుడు రావాలో, ఏ నెలల్లో భూమికి దగ్గరగా రావాలో వాటికి తెలుసు. ఏమండి? ఎండలు ఎప్పుడు ఎక్కువగా మండాలో సూర్యునికి తెలుసు, భూమికి తెలుసు. ఎందుకంటే దాని దగ్గరగా వెళ్దాం. రేపు ఈ నెలలో సంక్రాంతి నుండి మకర సంక్రాంతి అంటారు. అందుకే దాన్ని, అంటే సూర్యునికి దగ్గరగా వెళ్ళడం ఆరంభం అవుతుంటుంది భూమిక. ఇంకక్కడి నుంచి మనకి మండడం ప్రారంభిస్తుంది, మంటలో. ఏటోనండి ఎండాకాలం, ఎండలు ఈ సంవత్సరం ఎండలే లేవండి, చలేస్తుందని ఎవరైనా అన్నారా? అదేనండి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. ఎందుకంత సిస్టమేటిక్గా ఉన్నాయంటే, ఎందుకంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే, ఎందుకంత పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తున్నాయంటే, వాటికి ఏది లేకపోబట్టి అది చేస్తున్నాయంటే, చదవండి, వాటికి భాష లేదు. అమ్మయ్యా, వాటికి ఏమి లేదు? భాష లేదు. భాష లేని మూగజీవులు అవసరమైన మన కోసం బలైపోతున్నాయి. అంతేనా? జ్ఞానము లేని పక్షులు మన కోసం ఆహారంగా మారిపోతున్నాయి. ప్రకృతికి భాష లేదు, కానీ బోధ ఉంది.
జ్ఞానం ఉంది. భాష ఉన్న మనిషి దేవునికి పనికి రాకుండా పోతే, భాష లేని ప్రకృతి దేవుని పని చేస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, బోధ చేస్తుంది అని ఉంది చూడండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి మహాజ్ఞానాన్ని తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు అని చూడండి. ఒక మంచి మాట బైబిల్లో చూద్దామండి. యోహాను సువార్త 3:39 యేసుప్రభు ఒక మహాసంగతిని ఆ రోజు గుర్తు చేశాడు. అన్నీ ఉన్న మనం దేనికి పనికిరకుండా పోయామనే ఫీలింగ్ ఆయనలో వచ్చింది. యోహాను సువార్త 9:39 చూడని వారు చూడవలే, చూచువారు గుడ్డివారు కావలే. ఏమన్నాడు అక్కడ? చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. ఎందుకంటే అన్నీ ఉన్న మనం, అన్నీ కలిగిన మనం దేనిని చూడకుండా పోయాం. భాష లేని ప్రకృతి అన్నిటినీ చూడగలుగుచున్నది అని మనం తీసుకోవచ్చు. ఎంతమందిని దేవుని పిల్లలుగా మీరు మార్చాలనుకుంటున్నారు? ఎంతమందిని దేవుని వైపు మళ్ళించాలనుకుంటున్నారు? ఒక పాపి నశించిపోవటానికి ఇష్టం లేదు కదా. 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక పాపి మారితే పరలోకంలో తన దూతల ఎదురు సంతోషిస్తానని యేసుప్రభు అన్నప్పుడు, ఈ సమాజంలో క్రైస్తవులైన మనం ఎంతమందిని దేవుని వైపు మళ్ళించగలుగుతున్నాం చెప్పండి? దేవుని క్యారెక్టర్ అదే కదా, మరి దేవుని స్వభావం అదే కదా. అందరూ కావాలనుకున్నాడు ఆయన, అందరూ పిల్లలు కావాలనుకున్నాడు. మన గర్భాన పుట్టిన పిల్లలు సగం మంది చెడిపోయినా పర్వాలేదు అనుకుంటాడా తండ్రి? అందరూ బాగుండాలి అనుకుంటాడు. మరి దేవుని కొరకు మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం ఆలోచించండి మీరు. అందరూ మారాలి. మీరు ఎంతమందిని వెతుకుతున్నారు దేవుని కొరకు మార్చాలని? ఎంతమంది దేవుని దగ్గరకు నడిపించాలని, ఎందరిని దేవుని ఎదుకు నడిపించాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి. కానీ ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? ప్రకృతి రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయం ఒక మంచి మాట రాసేటట్టు దేవుడు అందులో ప్రకృతి గురించి మాట్లాడుతూ, 19 రోమపత్రిక 8వ అధ్యాయం 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. భాషలేంది, భాష లేని ప్రకృతి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, భాష కలిగిన దేవుని కుమారుడు అయిన నీవు ఎంతమందిని దేవుని పిల్లలుగా మార్చాలని, దేవుని దగ్గరికి నడిపించాలని ఆలోచిస్తున్నావు? భాష ఉండి నీకు ప్రయోజనమే ఉందో చెప్పు. మనకు భాష ఇచ్చిన దేవునికి మనం చేసిన ఉపయోగకరమైన పనులు ఏమున్నాయి చెప్పండి? భాషను గురించిన వివాదాలండి ఈరోజు. ఎన్ని భాషలున్నా దేవుడు అర్థం కాలేదండి ఎవరికి. ఎన్ని భాషలు వాడు తెచ్చుకున్నా దేవుడు అర్థం కాకుండా పోయాడండి వీళ్ళందరికీ. ఎందుకంటే వాడు నేర్చుకున్న భాష వాడిని అనేక తప్పిదాల్లోకి నడిపిస్తుంది. వాడు మంచిలోకి రావటం లేదు. భాష లేని ప్రకృతి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుంటే, భాషను నీవు దేవుని కుమారుడవో కాదో నీకే తెలీదు. అనేక మందిని దేవుని పిల్లలుగా మార్చాలన్న
మరి ఆ కార్యక్రమం నువ్వు ఎప్పుడు చేపడతావు? చాలామంది పిల్లలు, డాడీ నేను ఇంతమందిని తీసుకొచ్చాను, డాడీ నేను ఇంతమందిని తీసుకొచ్చాను, డాడీ నేను ఇంతమందిని నడిపించాను అన్నప్పుడు నేను చాలా సంతోషించాను వాళ్ళని చూడగానే. కొందరు ఉన్నారంటే వాళ్ళ భార్యలనే తీసుకురారు, వారి పిల్లల్ని తీసుకురారు. అంటే నేను ఒక్కడైతే సరిపోద్ది అనుకున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, నీవు నేర్చుకున్న భాష దేవుని క్యారెక్టర్ని ఆలోచింపచేస్తుందా? నువ్వు ఆలోచించాలి. కీర్తనల గ్రంథం ఏం పేరు? దేవుడి పేరు. పేరు అడిగే ముందు ఆయన కోరిక ఏంటో ముందు తెలుసుకో. ఆయన పేరే ఆయన కోరిక, ఆయన కోరికే ఆయన స్వభావం, ఆ స్వభావమే క్యారెక్టరు, శీలం. దేవుడు పేరు కాదు, ఆయన పేరేంటని కాదు. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 4 వచనం చూడండి ప్రియులారా. నూట 139:4 కీర్తనల గ్రంథం. యెహోవా, పాట ప్లే చేయను, ఆయన పాట ఇరా. పై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని, పరలోకమందే బ్రతుకుందని, ఈ బ్రతుకుతోనే ముడి ఉందని, నీరాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను, పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. తనువుతో దావీదులా ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చుము. ఈ తనువుతో మోషే వలె తన ఇంటిలో నమ్మకముగా పనిచేయుము. నీ దేహమే వదిలి వెళుతోంది ఏదో క్షణం, ఆ క్షణముతో ముగిసిపోతోంది నీ జీవితం. ఈ భూమిపై బ్రతుకు ఏముందని,
కీర్తన 139:4. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే భాష. మాట అంటే భాష. దేవుడా, తండ్రి, మాట భాష నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇది ఎలాగనుకుంటున్నారా? నాలుకకు వచ్చి శబ్దం నువ్వు ఇస్తేనే తప్ప పక్కోడికి తెలీదు. వీడు వస్తున్నాడు, ఇప్పుడు ఈయన వేసేద్దాం అని అనుకుంటావు ముందు. ఇంకా నాలుకకు రాలేదు ఆ మాట ఇంకా నాలుకకు రాలేదు, మైండ్కి వచ్చింది. భాష పన అని లేపేయటం. భాష పని జాగ్రత్తగా వినాలి. వాడు వచ్చాడు, అప్పుడేమంటావు? రే, నీ గురించి చాలా కాలంగా చూస్తున్నాను, ఎప్పుడు దొరికావురా అని వేసేస్తాడు. భాష వేశాడు, కానీ అంతకుముందు వచ్చింది భాష పన. మనసులో వచ్చింది భాష చేయవలసిన పన, చేయవలసిన పని. చాలామంది అనుకుంటారు గట్టిగా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటారు. దేవుడు మనిషి కాడు. భాష నీ నోట రాకమునుపే, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వెందుకు వచ్చావో దేవుని దగ్గరకు అతనికి తెలిసిపోయిందా? చెబితే కానీ తెలీదా? చెబితే కానీ తెలియని వాడు మనిషి, చెప్పకపోయినా మనసులో ఉన్న నీ పనిని తెలుసుకున్నవాడు తండ్రి. మనిషికైతే చెప్పాలి, మనిషికైతే చెప్పాలండి. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు పని కావాలి, భాష కాదు, మాట కాదు. ఒక శంకరు వెళ్ళాడట, దేవాలయానికి బయట ఉన్నాడట. పరిసయ్యుడు ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళిపోయాడట. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? శంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకంటే లోపల ఏమనుకున్నాడు ఆయన? బయటికి చెప్పలేదు. లోపల ఏమనుకున్నాడట శంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళి? ఎక్కడుంది అది? లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ శంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము, నా సంపాదన అంటులో 10వ భాగం చందా ఇచ్చుచున్నానని ప్రార్థించుచుండెను. అయితే శంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికిన అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడతాను ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. నువ్వు చేయకుండా భాష ఇచ్చినంత మాత్రాన, మనసులో అనుకున్నంత మాత్రాన మళ్ళీ అక్కడ ఆ భాష పనిచేయదు.
నీ మనసు దేవుడికి తెలుసు. నీ మాట నోటికి రాకమునిపే తెలుసు అంటే నోటికి వచ్చినా తెలుస్తుంది, నోటికి రాకపోయినా తెలుస్తుంది. నాలుగుకి వచ్చినా తెలుస్తుంది, నాలుగుకి రాకపోయినా తెలుస్తుంది. ఎవడి క్యారెక్టర్ ఎలాడదో ఆయనకు తెలుసు. నువ్వు మాటల గారడీ చేసినా, మాటల గారడీ చెయ్యకపోయినా, అసలు నువ్వు చేసేవాడవో కాదో ఆయనకు తెలిసిపోతుంది. కనుక ఇక్కడ భాషకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. దేవుని విషయానికి వచ్చేసరికి భాషకు ఏమీ లేదు, ఏ అవకాశము లేదు. నీ మనస్సులో అతని పనికి అవకాశం ఉంది. అతని పని కోసం ఆయన వేచి చూస్తున్నాడు. ఈ సంభాషణ కాదు. ఈ మధ్యకాలంలో భాషలో ప్రావీణ్యత లేని వీళ్ళు, ఒకడు అంటాడు యావే అంటాడు. ఎవడైనా విన్నారు ఇలాంటి వాళ్ళ? యావే. ఒకడంటాడు యాషువా మెస్సియా. ఇది వివాదాస్పదమైనటువంటి సందర్భాలండి. యాషువా మెస్సియా అవసరమా నీకు? నీ భాషే నీకు అనవసరం అంటున్నాడు దేవుడు. ఇంతసేపు మీరు ఏమన్నారు? పని చేయని నీవు, క్యారెక్టర్ లేని నీవు, క్యారెక్టర్ ఉంటేనే దానికి భాష ఉంటే బాగుంటుంది. క్యారెక్టరే భాషగా మారాలి. అసలు క్యారెక్టర్ లేని నీవు భాష మాట్లాడినంత మాత్రాన ప్రయోజనమే లేనప్పుడు భాష సంబంధమైన వివాదాలు యావేయా యాషువా మెస్సియా, దీని గురించి వివాదం అండి. ఏ భాష? గ్రీకు భాష, హెబ్రూ భాష. భాషలో పిచ్చివాళ్ళండి వీళ్ళంతా. భాషలో పిచ్చివాళ్ళు. దేవుడి గురించిన ఒక మంచి సందర్భం మీకు గుర్తు చేస్తానండి. నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే ఇలాంటి ప్రాబ్లమ్ ఇశ్రాయేలీల్లో కూడా ఉండేదని మనకు అర్థమైంది. ఇలాంటి ప్రాబ్లం ఇశ్రాయేలీల్లో కూడా ఉంది. అందుకే మోసెస్ గారు దేవుణ్ణి అడుగుతున్నాడు. 3వ అధ్యాయం 13-14 మోషే అంటున్నాడు, చిత్తగించు, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి కదా, వారిని చూచి పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపాడని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి? దేవుడు పేరు అడుగుతున్నాడండి. దేవుణ్ణి పేరు అడుగుతున్నాడు. ఏం పేరు చెప్పాడు? ఏం పేరు చెప్పాడండి? అందుకు దేవుడు ఉన్నవాడను. ఆయన పేరేంటండి? ఉన్నవాడు. ఇప్పుడు అతని క్యారెక్టర్ ఏంటండి? ఆయన స్వభావం ఏంటండి? ఉన్నవాడు, ఉండేవాడు, ఉండవలసినవాడు. అదండి అతని పేరు, ఉన్నవాడు. నిత్యుడగు తండ్రి. యెహోవా అంటే అర్థం ఏంటండి? యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. సూర్యుడు అని పేరు చెప్పగానే మీకేం గుర్తొస్తుందండి? సూర్యుడు అనగానే మీకేం గుర్తొస్తుంది? వేడి, వెలుగు. అక్షరాలు కాదు. సూర్యుడు కాదు. సాకముతే సూగు దీర్ఘముతే సూ, రాకముతేరు, కింద యావత్తు, డాకముస్తే డు కాదు. ఈ ప్రపంచ దరిద్రులకు అర్థం కాదండి. సూర్యుడు అనగానే మీకేం గుర్తొస్తుంది? వెలుగు, వేడి.
పేరు చెప్పగానే స్వభావం అర్థం కావాలి, అది భాష. మీకు అర్థమైందా? బైబిల్లో స్వభావాన్ని బట్టి పేరు వస్తే స్వభావంతో సంబంధం లేకుండా పేరు పెట్టుకుంటారు. సింహాచలం దేవస్థానం పుణ్యక్షేత్రం తెలుసా? ఇక్కడ విశాఖపట్నంలో వరహ నృసింహస్వామి వజ్రాల కిరీటం దొంగిలించిన వాడు స్టోవర్టపురం దొంగ దావీదు. ఎవరు? గజ్జల దావీదు. ఒళ్ళు గజ్జలు కాదు, మువ్వలో గజ్జలు. మీకు అర్థమైందా? పేరు చెప్పండి. ఇప్పుడు పేరు దావీదాడు. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడై నృసింహస్వామి వజ్రాల కిరీటము దొంగిలించాడు అన్నాడా? అంటే వాడు పేరు తప్పు పెట్టుకున్నాడా? తప్పు పెట్టుకున్నాడు. పేరు వాడికి అర్థం కాలేదు, క్యారెక్టర్. సూర్యుడు అనగానే క్యారెక్టర్ అర్థమైంది. చంద్రుడు అనగానే వెన్నెల, పున్నమి వెన్నెల, చల్లని వెన్నెల. చంద్రుడు అనగానే వెన్నెల, సూర్యుడు అనగానే వెలుగు వేడి, చంద్రుడు అనగానే వెన్నెల చల్లదనం, సూర్యుడు అనగానే వేడి వెలుగు. అది అర్థం, క్యారెక్టర్, స్వభావం. యెహోవా అనగానే యావే కాదు, యాషువా మెస్సియా కాదు, క్యారెక్టర్, స్వభావం ఉన్నవాడు. ఇప్పుడు పేరు గురించి దెబ్బలాడుకుందామా? దేవుడు పేరు గురించి దెబ్బలాడుకోవచ్చా? అసలు దేవుడు అర్థం కాని వీడికే తగాదాలు ఎక్కువ. అర్థమైన వాడు తగాదాల్లో ఉండడు, పనిలో ఉంటాడు. అర్థమైన వాడు పనిలో ఉంటాడు, అర్థం కానివాడు తగాదాల్లో ఉంటాడు అని అర్థమైపోయింది. నీ పేరేంటి అని అడిగితే ఏమన్నాడు? ఉన్నవాడను. ఈ మాట నిజంగా అలస చెప్పాడు అనుకోండి ఇశ్రాయేలుతో, ఇలా గొప్ప సమాధానం చెప్పావు, నువ్వు ఉన్నవాడవే మేము ఉన్నవాళ్ళమే, ఎక్కడో కొండ మీద ఉన్నాను అంటే మేము నమ్ముతామా అంటారు వాళ్ళు. అంటే నిజం చెప్పితే లోకం ఒప్పుకోదు. ఉన్నవాడు అని ఎవరైనా అంటారా? ఉన్నవాని నుండి వచ్చిన మీరు ఉండవలసిన వాళ్ళు. పరలోకంలో కానీ నరకంలో కానీ మనకు చావు లేదు కదా, ఆత్మకి చావు ఉందేటి. కనుక ఆత్మకు చావు లేదు కనుక ఎక్కడో దగ్గర ఉంటాం, నరకంలోనైనా ఉంటాం, స్వర్గంలోనైనా ఉంటాం. అడ్రస్ లేకుండా మాత్రం పోం. ఎందుకంటే ఉన్నవాని నుండి వచ్చిన వాళ్ళం కనుక ఉండవలసిన వారమై ఉంటాం. ఎక్కడైనా, అక్కడ కానీ ఇక్కడ కానీ మిస్సింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఒక మంచి మాట 15వ వచనంలో చెప్పాడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే మీకు నిర్గమాకాండం 15, 16 వచనాలు చూడగానే నిరంతరము నా పేరు ఉందా అక్కడ? నిరంతరము నా పేరు ఇదే. ఏ పేరు? ఉన్నవాడను. సూర్యుడు నిరంతరము మండును, సూర్యుడు నిరంతరము వెలుగునిచ్చును, చంద్రుడు నిరంతరము ఉండును, చంద్రుడు నిరంతరము చల్లదనాన్ని వెలుగును ఇచ్చును. మనకు అర్థం కావలసింది
సూర్యుడు చంద్రుడు అనగానే, సూర్యుడు అనగానే ఒక పెద్ద గ్రహం అని, చంద్రుడు అనగానే ఒక చిన్న గ్రహం అని, సూర్యుడు అనగానే స్వయం ప్రకాశం గలవాడని, చంద్రుడు అనగానే సూర్యుడి నుండి వెలుగు తీసుకుని మనకు పందించేవాడు. అది కాదు, అది కాదు మీరు తెలుసుకోవాల్సింది. అది తర్వాత సంగతి. అది ముందు మీకు గుర్తు రావాలి. సూర్యుడు, సన్ అనగానే హిందీలో ఏమంటారు సూర్యుడిని? హిందీలో సూర్యుడిని ఏమంటారు? సూరజ్. ఇంగ్లీష్లో సన్. మన తెలుగులో పేర్లు మరి డిఫరెంట్గా ఉన్నాయేంటి? హిందీలో సూరజ్ అంటున్నారు, ఇంగ్లీషులో సన్ అంటున్నారు, తెలుగులో సూర్యుడు అంటున్నారు. మారిపోయింది, శబ్దం మారింది, భాష మారింది, భాష మారిపోయింది. ఏ పేరులో పిలిచినా సూర్యుని యొక్క క్యారెక్టర్ మాత్రం మారదు. మారనిది నీకు కావాలా, మారిపోయేది నీకు కావాలా? చెప్పండి. మారిపోయే భాష ముఖ్యమా, మారని స్వభావం ముఖ్యమా? ఆలోచించండి. మరి బాగా ఆలోచించి చదువుకున్నారు కదా మీరంతా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ లాంటిది, తిరుపతి యూనివర్సిటీ లాంటిది కాదు. వాళ్ళు ఒంటి మీద కిరసనం వేసుకొని కాల్చుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాల్చుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బస్సులు తగలెడుతున్నారు. తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అద్దాలు పగలు కొడుతున్నారు. ఏంటండి వాళ్ళ ఎడ్యుకేషను? గొప్పవాళ్ళు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎలాంటిది? ప్రపంచ మనుష్యులలోని జ్ఞానానికి అందని మహాజ్ఞానము ప్రకటించి విశ్వంలో ఒకే ఒక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటల్. అందువలన సూర్యుడు అని తెలుగులో ఉన్న, సన్ అని ఇంగ్లీష్లో ఉన్న, సూరజ్ అని హిందీలో పిలిచిన భాషలో ఇక్కడ తారుమారు జరుగుతుంది, కానీ స్వభావంలో మాత్రం ఎప్పుడూ తారుమారు జరగడానికి వీల్లేదు. కనుక భాషలలో అర్థం మారిపోతున్న పేర్ల గురించి వివాదాలు, దేవుని పేర్ల గురించి వివాదాలు పడకుండా దేవుని క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. అందుకే ఏమన్నాడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిరంతరం నా పేరు ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. ఏంట పేరు? 13వ వచనం అన్నాడు, ఉన్నవాడను. సూర్యునిలో వెలుగు వేడి ఎలా ఉందో వాటికి అవి ఉంచిన వాడను నేను, ఉన్నవాడను. నా పేరెప్పుడు మారదు. మీరు భాషల్లో మార్చుకుంటున్నారు. మీ భాష పీసిరేగితే మీ వీపు సాపు చేసేస్తాను. నీ భాష నువ్వు చేసుకున్నావురా గాడిదా. నువ్వు పేరు నీ భాష మార్చుకున్నావు, లిపిని తయారు చేసుకొని. నన్ను అనుమానించకు, నన్ను పనికిరాని పేర్లతో పిలవద్దు. నీకు నచ్చిన పేరు నాకు పెట్టకో, నాకు నచ్చిన పేరు నువ్వు స్మరించాలి. నాకు పేరు పెట్టమని నేను ఆదాం దగ్గర నిలబడలేదు, జంతువులకు పేరు పెట్టమని వాటిని తీసుకొచ్చాను. కనుక ఏమన్నాడు ఇక్కడ? నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈసారి 50 వాడు కానీ యాషువ మెస్సీగాడు కానీ వస్తే తరిమి కొట్టండి. పేర్ల గురించి అని గొడవేట్రా నాయన, నీకు అర్థం కాలేదు దేవుడు పో అనండి. నీకు అసలు అర్థం కాలేదురా దేవుడు. ఓకేనా? ఇక్కడికి పాఠాన్ని ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఎందుకు ఇంత టైట్ అయిపోయారు? 4 ఫ్లోర్లు, బోల్డ్ ఫ్యాన్లు ఉన్నాయి, ఇలాంటి స్క్రీన్ ఉంది,
మీ డాడీ ఇంకా పెద్దగా కనిపిస్తాడు స్క్రీన్ మీద. అక్కడ కూడా స్క్రీన్లు వేసాం. చక్కగా ఫ్రీగా కూర్చోండి, ప్రశాంతంగా వినండి. మీరు వేడెక్కిపోతున్నారు, నేను వేడెక్కిపోతున్నాను. ఈ వేడి వలన ఏమైపోయింది, చెప్పడానికి ఇష్టపడటం లేదు, నాకు ఉడికొచ్చేస్తుంది. కనుక వస్తే 5 ఫ్లోర్లు సర్దుకోండి. సెల్లార్లో ప్రొజెక్టర్ ఉంది, 1, 2, 3, 4లో 5 ప్రొజెక్టర్లు ఉన్నాయి ఇక్కడే. అక్కడ 2 ప్రొజెక్టర్లు పెట్టాం. ఫ్రీగా కూర్చుంది. ఎక్కడైనా పార్కులోకి వెళ్ళేటప్పుడు అందరు ఇలా కూర్చుంటారా? ఇద్దరు ఆ మూలకి, నలుగురు ఈ మూలకి. ప్రశాంతమైన వాతావరణం చేయండి రా దీన్ని. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపింపచేశాను. మీ పేరేంటో మీ పిల్లలకు చెబుతున్నాను. మీ పిల్లలను మంచి జ్ఞానవంతులుగా ఈ 8 రోజులు తీర్చిదిద్దండి. రాబోయే మహాజ్ఞాన సంపన్నులుగా మీ పిల్లలను మలచి వాళ్ళ ఇళ్లకు పంపండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము.